యోగ వాసిష్టం కథల్లో ఈరోజు సంఘాన్ని గురించి రాముల వారు అడుగుతున్నారు వశిష్ఠుల వారిని. వశిష్ఠుల వారు చెబుతున్నారన్నమాట. వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ రామ, శరీరం చేత కానీ ఇంద్రియాల చేత కానీ బుద్ధి చేత కానీ సంఘం అనే దోషం లేకుండా కర్మల్ని చేసినా చేయకపోయినా నీవు వాటి చేత అంటుకోబడవు. కర్మలు చేసినా చేయకపోయినా, అంటే కర్మలు చేస్తాం, ఆ కర్మఫలం మన అంటుకుంటుంది కదా. కర్మ చేయలేదనుకోండి, ఆ చేయకపోయిన ఫలం కూడా మనకి వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆ కర్మలు చేసినా చేయకపోయినా నీకు వాటి చేత అంటుకోబడు, అంటే ఆ ఫలం నీకు దక్కదు, అంటే నీకు రాదు ఆ ఫలం అన్నాడు. ఎలా ఉంటే రాదో చెప్తున్నాడు ఇక్కడ. శరీరం చేత కానీ ఇంద్రియాల చేత కానీ బుద్ధి చేత కానీ ఆసక్తి లేకుండా చేస్తే, శరీరం అంటే నేనే చేస్తున్నాననే భావన, అహంకర్తృత్వం, అది వదిలేయాలి. ఇంద్రియాల చేత కానీ ఇంద్రియాలతో చేస్తున్నాం పని, అయితే ఈ ఫలం నాకు దక్కాలనే భావన లేకుండా చేయాలి. కాబట్టి ఇంద్రియాలన్నీ ఉపయోగించే కదా మనం చేసేది పని. ఒక వస్తువును చూడాలంటే చక్షురేంద్రియం పని చేయాలి, ఆ కన్ను వాటిని చూడాలి, దాన్ని మనసుగా రూపాన్ని అందజేయాలి. అప్పుడు ఆ రూపం యొక్క భావం మనసులో ముద్రపడి అది సుఖమో దుఃఖాన్నో కలగజేస్తుంది కదా. అలా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క ఫలితాన్ని మనకి, ఒక్కొక్క గుణాన్ని మనకి అందిస్తుంది. రూపాన్ని కళ్ళు చక్షువులు అందిస్తే, స్పర్శని చర్మం అందిస్తే, అలాగే మిగతా ఇంద్రియాలు కూడా వాటి వాటి లక్షణ శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా మనం ఆ విషయాలను సేకరిస్తాం కదా. అలా ఇంద్రియాల చేత కానీ బుద్ధి చేత కానీ సంఘం ఆసక్తి లేకుండా ఉండాలి. ఇంద్రియాలతోటి ఆసక్తి లేకుండా పనిచేయాలి. అంటే ఆసక్తి అనేది మనసులో చచ్చిపోయిన తర్వాత మనం పని చేయాలి. ఆసక్తి లేకుండా అసలు పని చేసామంటే ఏమంటారు, పిచ్చోడు అంటారు కదా. అయితే ఇక్కడ ఆసక్తి లేకపోవటం అంటే పని ఫలితం పట్ల ఆసక్తి లేకపోవటం మాత్రమే సుమా. పని మాత్రం శ్రద్ధగానే చేయాలి, ఫలితాన్ని కోరకుండా, అదనమాట. అందుకని ఇక్కడ శరీరం చేత కానీ ఇంద్రియాల చేత కానీ బుద్ధి చేత కానీ ఆ సంఘం లేకుండా, సంఘం అనే దోషం అంటే ఆసక్తి అనే భావం లేకుండా కర్మల్ని చేసినా చేయకపోయినా నీవు వాటి చేత అంటుకోబడి ఉంటే ఆ ఫలితం నీకు రాదు. మనకు కావాల్సింది అది కదా. ఆ ఫలితం వస్తే మళ్ళీ దాన్ని అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తాలి. ఇప్పుడు ఆ ఫలితం మనకి దక్కలేదనుకోండి, ఇంకో జన్మ ఉండదు. కాబట్టి ఆసక్తి లేకుండా ఇంద్రియాలనే ఉపయోగించాలి, శరీరాన్నే ఉపయోగించాలి, బుద్ధిని ఉపయోగించాలి పనిచేసేటప్పుడు. మూడింటిని ఉపయోగిస్తూ పనిని శ్రద్ధగా చేస్తూ పని పట్ల పని ఫలితం పట్ల మనం ఆసక్తిని చూపించకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ రకంగా అప్పుడు మనకి ఆ సంఘం అనేది మనకి ఆ ఫలితం అంటదు అన్నాడు. అసంగమైన మనస్సు చే కర్మలు అంటే మనస్సు అసంగం అయింది అనమాట. మనస్సు అసంగం అంటే ఆసక్తి లేకుండా, మనసులో ఆసక్తి లేకుండా పనులు చేయటం. అసంగమైన మనస్సు చే కర్మలు చేసిన మనోరాజ్యం వంటి దశల్లో లాగా సుఖ దుఃఖాలచే అంటుకోబడవు. ఫలితం పట్ల ఆసక్తి లేకుండా మనం మనస్సును కేంద్రీకరించి పని చేస్తే ఆ పని యొక్క సుఖ దుఃఖాలు మనకి అంటుకోవు. సంఘం లేని మనస్సు కలవాడు అంటే ఆసక్తి లేకుండా పనిచేసేవాడు, సంఘం లేకుండా అంటే ఆసక్తి లేకుండా పనిచేసేవాడు, మనస్సుతో పనిచేసేవాడు, ఆడు చూసినా చూడనట్టే. మనం ఇక్కడే ఉంటాం, చదువుకుంటూ ఉంటాం చాలా శ్రద్ధగా పుస్తకం మీద కేంద్రీకరించి, ఇంతలోనే మన ముందు నుంచి ఎవరో వెళుతూ ఉంటారు. అయినా మనకి సూచాయగా వెళుతున్నటువంటి భావన తెలుస్తుంది, కానీ ఆ మనిషి ఎవరో మనం ఆసక్తిగా గమనించాం కాబట్టి అతను ఎవరో తెలియదు మనకి. ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఇందాక ఇప్పుడు మీ ముందు నుంచి ఒక మనిషి వెళ్ళాడు కదండి, ఆయన ఫలానా ఆయనేనంటే అసలు నేను చూడలేదు, నా పుస్తకంలో నా పఠనంలో నేను ఉన్నాను, లేకపోతే నా పనిలో నేను ఉన్నాను, దేశంలో ఏదో లీలగా మాత్రం వెళ్ళాడు అంటే ఆసక్తి లేదు కాబట్టి అక్కడ గమనించాం కాబట్టి. అట్లాగే చూసినా చూడనట్టేప్పుడు ఇతర వస్తువుల్లో చిత్తం ఏకాగ్రం చెందినప్పుడు, ఇతర వస్తువుల్లో చిత్తం ఏకాగ్రం చెందటం అంటే మనం మనస్సు వేరే విషయాన్ని ఆలోచిస్తూ మనం కళ్ళతో చూసామనుకోండి ఉపయోగం లేదు, కళ్ళు దాని మీద ఉండదన్నమాట. మనసేరే ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు మన మనసు పట్టణం మీద ఉంది, అక్కడే వెళ్ళాడు చూడలేదు మనం సరిగా, అందుకని చెప్పలేకపోయాం. ఫలానా మా వ్యక్తి వెళ్ళాడని మనం చెప్పలేకపోయాం. ఏదో లీలగా ఎవరో వెళ్ళినట్టు అనిపించిందండి అంతేనండి అంటాం. ఒక్కోసారి అసలు అది కూడా గమనించాం, మన దృష్టికి అది కూడా తగలదన్నమాట. అంటే అంతగా మనం లీనమైపోయి ఒక పనిలో ఉన్నప్పుడు. కాబట్టి మనస్సు సంఘం లేని మనస్సు కలవాడు అంటే వెళ్ళే మనిషి ఎవరు అనేది ఆసక్తి లేదు మనకి, అంటే సంఘం లేదన్నమాట అతని పట్ల.
అందుకని సంగం లేని మనస్సు గలవాడు చూసినా చూడనట్లే, అలాగే అలాగే పాడనట్లే, అలాగే ఇంకా ఏదైనా సరే విన్నా విననట్లే. ఎందుకంటే అక్కడ రికార్డులు వెళ్తూ ఉంటాయి, రికార్డు బండి వెళ్తూ ఉంటుంది, కానీ మన మనస్సు అటు ఉండదు. కానీ శబ్దానికి ఆ చెవులకు సోకుతూ ఉంటుంది, అయినా మనం పట్టించుకోం. ఏం పాట అంటే మనం చెప్పలేం, ఎందుకంటే దాని పట్ల ఆసక్తి లేదు కాబట్టి. ఏదో శబ్దం వచ్చింది, అంతవరకు విన్నాం అంతే. ఆ శబ్దం వచ్చింది కానీ మన చెవులను దూసుకుని లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించింది, కానీ మనం ఆ చెవి శబ్దేంద్రియాన్ని పంపించలేదు అనమాట. మనం లీలగా మాత్రమే తెలుసు. కాబట్టి చూసినా చూడనట్లే, విన్నా విననట్లే. అది పిల్లలకి కూడా ఈ అనుభవం ఉంటుంది, సహజంగా విద్యార్థులకి అనుభవం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, చదివేటప్పుడు శ్రద్ధగా చదివేటప్పుడు ఎవరైనా మన ముందు నుంచి పెడితే మనకు తెలియదు అని, అలాగే పిల్లలకి చక్కగా ఈ అనుభవం ఎక్కువగా తెలుస్తుంది. సంగమే సర్వ పదార్థాలకి కారణం, సర్వ సుఖాలకి కారణము. భౌతిక సుఖాలకి సంగమే కారణం, ఆసక్తే కారణం. అలాగే సర్వ దుఃఖాలకి ఆ ఆసక్తే కారణం. అంటే కొన్ని ఆసక్తుల పట్ల, కొన్ని ఆసక్తుల వల్ల మనకు సుఖము వస్తుంది, ఇంకొన్ని ఆసక్తుల వలన దుఃఖము వస్తుంది. కాబట్టి సంగమే సర్వ పదార్థాలకి కారణం. సంసారానికి హేతువు కూడా అదే. సంసారం అంటే జన్మ, భవసాగరం. ఇది సాగరం, భవం అంటే భవసాగరం అంటే సంసార సాగరం. సాగరం ఎందుకు పోల్చాడు? సాగరానికి ఒడ్డే ఉండదు కదా, అందులో భక్తి అనే నావ ఎక్కితే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటగలం. అక్కడ మామూలుగా నావ ఎక్కితే మామూలు సముద్రాన్ని దాటగలం. కాబట్టి అన్ని అనర్థాలకి కారణం ఏదంటే ఈ సంగం ఆసక్తే, అంటే విషయాల పట్ల ఆసక్తే. సంసారానికి హేతు అదేనన్నమాట. ఆశలన్నిటికీ అదే మూల కారణం. ఆసక్తే మూల కారణం, ఆ సంగమే మూల కారణం. దాన్ని ఇక్కడ ఆశలు అన్నాడు. ఆపదలకి హేతు అదే. సుఖాలకి హేతు ఎలా అవుతుందో ఆసక్తి, దుఃఖాలకు కూడా అదే ఆసక్తి. అయితే దుఃఖం వస్తుందని మనకు తెలియదు, మనం కూడా దానివల్ల కూడా మనం సుఖాన్ని పొందుతాం అనుకుంటాం, కానీ దుఃఖం వస్తుంది. నీళ్ళలోకి వెళతాం, స్నానం చేస్తుంటాం, పిల్లల్ని తీసుకెళ్తాం, పిల్లల్ని ఇంకా కొంచెం లోతుకి వెళ్దాం అనుకుంటాం. వద్దురానైనా బాబు అని మనకు అనుభవంతో చెప్పిన వాడు ఏదో ఇంకా సాధిద్దాం, ఇంకా ఆనందం అనుకుందాం, లోపలికి వెళ్తాడు, మునిగిపోతాడు, కళ్ళు తేలేస్తాడు, ఎవరో మనబోటోడు ఇంకోడో తీయాలి బయటికి. కాబట్టి అలా ఆసక్తి వల్ల లోపలికి వెళ్ళేటవాడు, అలా ఆ ఆపదకి లోనయ్యాడు. ఆ ఆసక్తే దుఃఖానికి కారణమైంది. కాబట్టి ఆపదలకి అదే కారణం, అలాగే సుఖాలకి అదే కారణం, ఆసక్తే, ఆ సంగమే. అందుకని సంఘాన్ని వదలటే మోక్షం అని చెప్పబడింది. మోక్షం అంటే ఏంటి? బంధము, విడుదల. బంధం అంటే ఏంటి? ఇది కావాలి అది కావాలనుకుంటే బంధం, అది కావాలనుకున్నాం అనుకోండి అప్పుడు దానికోసం ప్రయత్నిస్తాం, అంటే ఇక ఆ పనిలో చిక్కుకున్నాం అనమాట. మన మనసు చిక్కుంటుంది, మన దేహం చిక్కుంటుంది, మన ఇంద్రియాలన్నీ చిక్కుకుంటాయి. ఆ పని పూర్తి అయ్యేదాకా దాని ఏందో లగ్నం అవుతాయి అవన్నీ. ఇందాక మొట్టమొదటి చెప్పాడు, శరీరం చేత కానీ ఇంద్రియాల చేత కానీ బుద్ధి చేత కానీ అని. సంఘం లేకుండా చేస్తేనేమో అంటదు, సంఘంతో చేస్తే మనకే అంటుతుంది అని. కాబట్టి సంఘత్యాగం చేత జన్మాభావం. జన్మాభావం అంటే జన్మ అభావం, అంటే జన్మ అభావం అంటే లేకపోవడం, జన్మభావం అంటే జన్మ ఉండటం. ఇక్కడ జన్మాభావం అన్నాడు, అంటే జన్మ లేకపోవడం. సంఘాన్ని ఎప్పుడైతే వదిలేసామో, త్యాగం చేశామో అప్పుడు జన్మ ఉండదు. కనుక ఓ రామ, నీవు అన్నిటి యందు సంఘాన్ని వదిలి జీవన్ముక్తుడివి కా. ఏదో కొన్నిటి యందు కాకుండా అన్నిటి యందు. మినహాయింపులేం లేవు ఇక్కడ. పలానది అయితే మినహాయింపు. డాక్టర్ గారు చెబుతారు, పలానది వాడకండి, మిగతాయి వాడండి అని. ఏదో జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బుకు సంబంధించి దాన్ని పెంచే వద్దని చెబుతారు కదా. అలా ఇక్కడ మినహాయింపులేమి లేవు. ఏదో కొన్ని ఆసక్తులను పెంచుకో, కొన్ని ఆసక్తులను తుంచేసుకోమనే ఉండదు. మొత్తం అన్ని ఆసక్తుల్ని తెంచేసుకోవాల్సిందే, అన్నిటిని త్యాగం చేయాల్సిందే. కాబట్టి రామా, నీవు అన్నిటి యందు సంఘాన్ని వదిలి జీవన్ముక్తుడివి కా అని చెప్తున్నారు. ఇక రాముడు అప్పుడు అడిగాడు అనమాట, సంశయాలనే మంచును నశింపచేసే శరత్కాల వాయువు వంటి ఓ మునీంద్ర. అంటే శరత్కాలంలో మంచు ఉండదు, మంచు అంతా చల్లా చెదరైపోతుంది, నీరైపోతుంది. అందుకని శరత్కాలం మంచు నశింపజేస్తుంది. సంశయాలనే ఈయన వశిష్ఠులు అలాగే తొలగిస్తారనమాట. అంటే సంఘం అంటే ఏమిటో వచించండి అని అడిగాడు. ఇప్పుడు ఇందాక నుంచి సంఘాన్ని వదిలేసే అంటే ఇప్పుడు ఆ సంఘం అంటే ఏంటో చెప్పండి అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు చెప్తున్నారు రాములకి, పదార్థాల సంయోగం, వియోగం. పదార్థాల సంయోగం అంటే రెండు పదార్థాలు, కొడుకు తండ్రి. ఆయన ఒక పదార్థం, ఈయన ఒక పదార్థం కదా. మామూలు పదార్థాలు కాకుండా జీవం కూడా పదార్థాలు. ఇక్కడ ఈ రెండు కలిశారనుకోండి, ఇద్దరు ప్రేమ పంచుకుంటారు.
వాత్సల్యం, తండ్రి ఏమో వాత్సల్యం చూపిస్తాడు, కొడుకేమో తండ్రి పట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఇద్దరిది వాత్సల్యం, ఇద్దరిది ప్రేమే. కొడుకు పట్ల తండ్రి ప్రేమనే వాత్సల్యం అంటాం, తండ్రి పట్ల ఉన్న ప్రేమని, కొడుకుకున్న ప్రేమని గౌరవం అంటాం. అలాగే గురువు పట్ల దేవుడి పట్ల ఉన్నదాన్ని భక్తి అంటాం. కాబట్టి పదార్థాల సంయోగం, అలా వాళ్ళిద్దరూ కలిస్తే ఆనందం. ఆ కొడుకు ఎప్పుడో దూరం నుంచి వచ్చాడు అనుకోండి, అమెరికా నుంచి, ఆనందంగా ఉంటాడు సంయోగం వలన, ఇంటికి వచ్చాడు కాబట్టి. మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనుకోండి, సెలవులు అయిపోయి మళ్ళీ అమెరికా, అప్పుడు వియోగం, అంటే అప్పుడు దుఃఖం పొందుతాడు. కాబట్టి పదార్థాల సంయోగం వియోగం. అలా పదార్థాలు కలవటం వల్ల ఇద్దరు కలవటం వల్ల ఆనందం పొందారు, ఇద్దరు విడిపోవటం వలన దుఃఖం పొందుతున్నారు. కాబట్టి పదార్థాల సంయోగం వియోగంలో హర్షము శోకము మొదలైన వికారాలను కలగజేసే మలిన వాసనే సంగం అనబడుతుంది. ఈ ఆసక్తి ఉండటం వల్లనే ఆ రెండు వికారాలు కలిగినాయి. ఏ రెండు వికారాలు? కలిసినప్పుడేమో ఆనందం అనే వికారము, దూరమైనప్పుడు దుఃఖం అనే వికారము రెండు కలిగినాయి. కాబట్టి ఇట్లా కలిగిందాన్ని దీన్నే మలిన వాసన అంటారు. జీవన్ముక్తుల శరీరాల్లో ఉండేది, పునర్జన్మను కలిగించనిది, హర్షశోకాలు లేనిది అయిన వాసనే శుద్ధ వాసన అనబడుతుంది. కాబట్టి మలిన వాసన ఉండకూడదు, మనకి శుద్ధ వాసన ఉండొచ్చు. శుద్ధ వాసన ఎవరిలో ఉంటుంది? జీవన్ముక్తుల్లో ఉంటుంది. అటే ఏది పునర్జన్మని కలిగించదు ఆ శుద్ధ వాసన. హర్షాన్ని కలగజేయదు, శోకాన్ని కలగజేయదు. అంటే వాసన ఉండటం ఇక్కడ అది ఏంటంటే పని చేయటం అనే ఫలితాన్ని కోరకుండా పని చేయటం అనేదే శుద్ధ వాసన. కాబట్టి ప్రారబ్ధ క్షయం వరకు ఉండే ఆ శుభవాసననే అసంగం అని తెలుసుకో. మనం ప్రారబ్ధం అనుభవించడానికి పుట్టాం ఈ జన్మలో అనుభవించాల్సిందంతా అనుభవిస్తాం. మనం ఎంత మంచి పనులు చేసినా మనం ఒక్కోసారి కష్ట నష్టాలకు లోనవుతుంటాం. ఎందుకంటే పూర్వజన్మలో మనం ఈ అనుభవించడానికి కావాల్సింది తీసుకుని వచ్చి పుట్టాం కదా, అంటే కొంత బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్లో కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని దుఃఖాలు ఉంటాయి. ఆ రెండింటిని అనుభవించాల్సింది. నీవు ఎంత ఇవాళ మంచిగా ఉన్నా, అందరితోటి మంచిగా ఉన్నా, ధర్మంగా ఉన్నా, ఆ అనుభవించాల్సినవన్నీ అదే కర్మ, అదే ప్రారంభం అంటాం. అది అనుభవించాల్సిందే. కాబట్టి అది ఎప్పుడు అనుభవిస్తాం? ఆ కర్మబంధం అంతా తొలిగేదాకా అనుభవించవలసింది. ఎన్ని సంవత్సరాలు అనుభవించాలో అన్ని సంవత్సరాలు అనుభవించిన తర్వాత కానీ ఆ ప్రారంభం తొలగదు. కాబట్టి ఈ ప్రారంధం క్షయమయ్యే వరకు, అంటే మనం ఈ జన్మ నశించే వరకు ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి అదంతా నశించే వరకు ఇప్పుడు శుభవాసన ఉంటే అదే అసంగం అంటారు. ఈ అనుభవించేదంతా కూడా మనం మనకి లభించవలసి ఉంది ఇదే కాబట్టి ఆనందంగా అనుభవిద్దామని దుఃఖాన్ని సుఖాన్ని రెండింటినీ ఒకే భావంతో చూసేవాడిదే అసంగం అంటారనమాట. కాబట్టి ప్రారంధం క్షయమయ్యే వరకు కూడా అలా ఎవరైతే ఉంటారో ఆయనది శుద్ధ వాసన అంటారనమాట. అదే అసంగం అని కూడా అంటారు. దాని చేత చేయబడే కర్మ బంధాన్ని కలగచేయదు. కాబట్టి అనుభవిస్తూ మనం ప్రారంభంలో ఉన్న సుఖ దుఃఖాలని మనం ఆసక్తి లేకుండా చేయవలసిన కర్మలన్నీ చేస్తున్నాం అనుకోండి. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఏం సంపాదించలేదు, కష్టపడ్డారు రాలేదు, అయినా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని మనం బాగా సంపాదించామనుకోండి, వాళ్ళని ఒక శ్రావణ కుమారులాగో లేకపోతే ఒక రాముల వారిలాగో అలా ఆదర్శంగా తీసుకుని వాళ్ళకి చక్కగా వాళ్ళ ఆజ్ఞని పాలించామనుకోండి, అప్పుడు మనం ఏ ఆసక్తి లేని వాళ్ళమవుతాం. అదే శుద్ధవాసన అంటే. వాళ్ళని ఎక్కువ ఇచ్చారు కాబట్టి బాగా చూడాలి, వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని గొడ్డవసారాలో పడుకోబెట్టాలి అనుకోవటం, అది మళ్ళీ ఇంకొక జన్మకి కారణమవుతుంది. కాబట్టి బంధాన్ని, ఈ కర్మబంధం వదిలే వరకు కూడా, మన ప్రారంధం క్షయించే వరకు కూడా మనం అసంగంతో కనుక పనులు చేస్తే జీవన్ముక్తులమే అవుతాం. పునర్జన్మ కలగజేయదన్నమాట అది. కాబట్టి కర్మ అంతా బంధమే. ఆసక్తితో చేసే కర్మ అంతా బంధమే, ఆసక్తి లేకుండా చేసే కర్మ అంతా కూడా మోక్షమే. ఓ రామ, అట్టి వాసనారూపమైన సంఘాన్ని వదిలి, అంటే ఆసక్తితో కూడినటువంటి ఈ ఫలితాన్ని ఆశించినటువంటి పనులు చేయకుండా నీవు స్వస్థుడవై ఉంటే, అంటే సంఘాన్ని వదిలేసి పనులు చేస్తూ ఉంటే, కర్మలు చేసిన ఆ కర్మల ఫలము నీకు అంటదు కాబట్టి పునర్జన్మ నీకు ఉండదు. మరి ఆ సంచితం ఉంది కదా, ఆ సంచితం ఏమవుతుందంటే క్షయం అయిపోతుంది. ఎందుకని క్షయం అవుతుంది? ఎప్పుడైతే వాసనాత్యాగం వచ్చిందో, చిత్తం అచిత్తమైందో ఏమంటే తత్వజ్ఞానం కలుగుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం,
జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానం అనే అగ్ని కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది. చివరికి దూది కోష్టంలో ఉండేటువంటి దూదంతా ఒక్క నిప్పురవ్వతో నాశనం అయిపోయినట్టు, మొత్తం అంతా తగలబడిపోయినట్టుగా మన సంచితం అంతా కూడా క్షయమైపోతుంది. కాబట్టి దుఃఖాల చేత అలసట కానీ సుఖాల చేత ప్రసన్నత్వం కానీ పొందకుండా ఉంటే ఆశల చేత వివసుడు కాకుండా ఉంటే అప్పుడు నీవు అసంగుడవుతావు. అసంగుడు అంటే ఏంటో చివరికి మళ్ళీ గుర్తు చేశారనమాట. కాబట్టి సుఖాల చేత దుఃఖాల చేత ఏమి చలనం లేకుండా ఉంటే, మన మనసులో రెండింటిని ఒకే రకంగా స్వీకరించగలిగి ఉంటే, అంటే ఆసక్తి, ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండటమే కదా, అలా ఉండగలిగితే, అలాగే ఆశలు మనని వ్యసనుని చేయకుండా ఉంటే, అంటే ఆశలు మనని కొంగదీయకుండా ఉంటే, అప్పుడు అలాగే బాగా పొంగిపోకుండా ఉంటే ఆశలు, అప్పుడు కూడా నీవు అసంగుడు అనే అనబడతావు. కాబట్టి ప్రారంధం క్షయమయ్యే వరకు కూడా మనం కర్మల్ని ఏ ఫలము ఆశించకుండా చెయ్యాలి. అదే వాసనాత్యాగం, అదే అసంగం. కాబట్టి సంఘంతో పని చేయకుండా అసంగుడవై పని చేయి రామా అని చెప్పి రాముల వారికి ఆయన బోధ చేశాడు. ఇది ఇప్పటికి మనం ఉపశమ ప్రకరణం ఇప్పటి వరకు చదువుకున్నాం. ఈ ఉపశమ ప్రకరణం మొత్తం సారాంశం ఏంటంటే, ఉపశమం అంటే ఏంటి? శాంతి. ఏ శాంతి? చిత్తశాంతి లేకపోతే మనోశాంతి. మనస్సు ఎప్పుడు శాంతిస్తుంది? కేవలం కోరికలు లేనప్పుడు శాంతిస్తుంది. కాబట్టి కోరికలు లేకుండా ఉండాలి. అది సాధ్యమేనా అంటే సాధ్యమే. నీ పనులు నువ్వు ఫలితాన్ని ఆశించకుండా చేస్తే అదే శాంతిని ఇస్తుంది, అదే అచిత్తమవుతుంది, అదే మనస్సు చచ్చిపోవటం అంటాం. కాబట్టి కోరికలు లేకుండా నీవు అంటే మనస్సుని ఉపశమనం చేసుకుని, అంటే శాంతిని పొంది నీ మనసులో పనులు చెయ్యి రామా అని చెప్పి ఈ మొత్తం ఉపశమ ప్రకరణం యొక్క సారాంశం అది అన్నమాట. స్వస్తి.